వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ఎక్కువగా మనము మహిళల్లో మోకాళ్ళ నొప్పులు చూస్తూ ఉంటాము, అదేవిధంగా నర్వ్ వీక్నెస్ చూస్తూ ఉంటాము, కాళ్ళు లాగేసినట్టు ఉన్నాయని అంటూ ఉంటారు. సో ఎందుకు ఇది ఎక్కువగా మహిళల్లోనే చూస్తూ ఉంటాము? అసలు వారి బాడీలో ఏం జరుగుతూ ఉంటుంది, ఎట్లాంటి చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వీటికి హోమియోపతిలో ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానం ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు అయితే ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, మహిళల్లో మనం చూస్తే ఎక్కువగా మోకాళ్ళు లాగేస్తూ ఉన్నాయి, పడుకున్నప్పుడు కాళ్ళు లాగేసినట్టు ఉంటుంది, తిమ్మిరిగా ఉంటుంది అంటుంటారు. ఎందుకు అది ఎక్కువ లేడీస్లోనే చూస్తుంటాం? మీరు ఈ ప్రశ్న అడిగారు కదా సార్, ఎస్, నేను మీకు ఒక క్రాస్ క్వశ్చన్ ఇస్తా. ఓకే సార్. మీ కింద ఇప్పుడు 200 మంది పనిచేస్తున్నారు సార్. నేను చూసిన, మీ స్టాఫ్ చూసిన, మొత్తం సెటప్ చూసిన, మీరు ఇంత ధైర్యం చేసి పెట్టిండ్రు. ఓకే, ఎవరి కోసం చేస్తున్నారు? నా కోసం. మీకోసం కాదు, కుటుంబాని కోసం చేస్తున్నారు. అదే, నా కోసం, నా కుటుంబం కోసం. అట్లా చెప్తే నేను ఒక ప్రశ్న అడుగుతా సార్. మీ పెళ్లి కాలేదు, ఓకే, పిల్లలు లేరు, అమ్మ నాయన ఉన్నారు, మీ నాయనగారు డాక్టర్ అని చెప్పిండ్రు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఉంటే మీకు సంపాదన అవసరమా? లేదు కదా. అవసరం లేదు అంతగా. సంపాదించినా సంపాదించకపోయినా మీ ఫాదర్కే అంత పేరుంది, అంత పెద్ద డాక్టర్, మీకు వస్తారంటే మీ జీవితం గడిచిపోతుంది, మీ జీవితం గడిచిపోతుంది. నేను ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నా, ఉత్తగో గాల్లో మాట్లాడే మాటలు కాదు, అందరు అర్థం చేసుకోండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, స్కూల్ ఫీజు, స్కూల్ యూనిఫామ్, తిండి కోసం మనం చేయం. ఇప్పుడు మీరు రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరిగిండ్రు, మీ కొడుకు మర్సిడీస్ లో తిరగాలని మీ కొడుక ఉంటుంది. అవునా కదా? మనం ఏం సంపాదించినా మన కోసం సంపాదించం, పిల్లల కోసమే సంపాదిస్తాం. అమ్మ నాయన కోసం కూడా సంపాదించే అవసరం లేదు మనకు, పిల్లల కోసమే సంపాదిస్తాం. అవునా కదా? దానికోసం మీరు కష్టపడతారు. అవునా కదా? మీకు దాని ఫలితం కొన్ని రోజులకు వస్తుంది. మీకు ఏమొస్తుంది ఫలితం? వస్తే హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని పక్కకు పెడదాం. రాహుల్ది ఏజ్ 40 ఏండ్లు. ఈ రాహుల్ కథ కాదు. ఒక గల్లీలో 10 ఇండ్లు ఉంటే 5 ఇంట్ల కథ. ఓకే, ఎక్కువ మోకాలు నొప్పులు ఆడళ్ళకు వస్తాయి. రాహుల్ ఏం చేస్తాడు? ఉద్యోగం చేస్తాడు, వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు. కానీ మీలాగా రెస్పాన్సిబుల్ కాదు రాహుల్. అవునా కాదా? ఫస్ట్కి శాలరీ పడుతుంది రాహుల్కి. పత్తాలు ఆడతాడు, తాగుతాడు, ఇంటికి పోయి పెళ్ళాన్ని కొడతాడు. అవునా కాదా? అప్పుడు ఏమవ్వాలి రాహుల్ పెండ్లాంకి? ఏమొస్తుంది? కోపం, బాధ వస్తుంది. కోపం ఒక 2 నిమిషాలు ఉండి వెళ్ళిపోతుంది, కానీ బాధ మనసులో అట్లనే ఉండిపోతుంది. అదే కాకుండా ఇప్పుడు రాహుల్కి మంచిగా వండి దోశ పెట్టి పిలిచి, ఏం వండినావు? పొడి వేయమన్నా ఏ లేదు, ఉల్లిగడ్డలు ఏమన్నా ఏ లేదు, సాంబార్లో ఉప్పు తక్కువ ఏమన్నా ఏ లేదు, కొట్లాట. నెక్స్ట్ డే ఏమవుతుంది? సాంబార్లో ఉప్పు కరెక్ట్ వేస్తుంది రాహుల్ చెప్పినట్టు. పిల్లలు వచ్చి ఏమంటారు? అమ్మ ఇంత ఉప్పు ఎందుకు వేసినావు? అవునా కాదా? మళ్ళా దాని తర్వాత ఇవన్నీ రాహుల్ వాళ్ళ పెళ్ళమన్నీ అందరినీ సాటిస్ఫై చేసేటట్టు ఇంట్లో పనిచేస్తుంది. అయినా మీకు కానీ, రాహుల్కి కానీ, నాకు కానీ, మనకు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు నాకు పేషెంట్లో తగ్గితే అప్రిసియేషన్ వస్తుంది, మీకేమో వ్యూలు మంచిగా పోతే యూట్యూబ్ నుంచి అది ఏదో బటన్ పంపించింది కదా బయట ఉండే, అది వచ్చింది. అవునా కాదా? ఇప్పుడు ఆడోళ్ళకి, హౌస్ వైఫ్లో ఒక 50% మంది హౌస్ వైఫ్ ఉంటారు కదా, వాళ్ళకి బటన్ వస్తుందా? అప్రిసియేషన్ వస్తుందా? పైసలు వస్తున్నాయా? పేరు వస్తుందా? ఫేమ్ వస్తుందా? ఏమొస్తుంది? ఏమొస్తలేదు, బాధ వస్తుంది. మనకన్నా ఎక్కువ పని చేసిన తర్వాత కూడా ఏమొస్తుంది? బాధ వస్తుంది. అవునా కదా? ఇప్పుడు పని చేయలేని వాళ్ళ గురించి మాట్లాడతలేను. అంటే హౌస్ వైఫ్ అదే ఆఫీస్లో పని చేసింది అనుకో, ఆఫీసులో పెట్టుకుంటారు, లేడీస్ని తక్కువ ప్రిఫర్ చేస్తారు. మీరు కూడా చూడండి, పెద్ద పెద్ద ఆఫీసులలో కూడా ఎంత ఇట్లా బ్యాలెన్స్డ్ ఉండాలి, వర్క్ లైఫ్, ఇది ఏమంటారు, జెండర్ ఈక్వల్ ఉండాలి, సమానత్వం ఉండాలి. ఇప్పుడు నాకు గుర్తుంది, ఒక పేషెంట్ మన దగ్గర ఐటీ కంపెనీలో, అయినదే కంపెనీ, ఆయన కింద ఒక 3000 మంది పనిచేస్తారు.
అంటే డైరెక్ట్ ఎంప్లాయీస్ కాకుండా ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ 3,000 మంది పనిచేస్తారు. ఓకే. ఆయన వచ్చింది షుగర్ వ్యాధికి. ఓకే. ఆయన ఏమన్నారు తెలుసా మనకు, మేము ఇట్లా జెండర్ ఈక్వలే చూస్తాం, కానీ ఏంటంటే ఇప్పుడు ఆడోళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, ప్రెగ్నెన్సీ లీవ్లో కూడా పైసలు ఇవ్వాలి, అవునా కదా? వాళ్ళకి నెలకు డేట్ వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి కడుపు నొప్పి వస్తుంది, ఆ రోజు నాగా చేస్తారు, అవునా కదా? ఇట్లా ఏమైపోతుంది, అందుకే ఎక్కువ జెంట్స్కే ప్రిఫర్ చేస్తాం. ఓకే. ఓకే. ఇట్లా చెప్పిండు. అంటే ఆఫీస్లో పని చేస్తే కూడా ఏ ఇజ్జత్ వాళ్ళకి కావాలి అది రాదు. ఓకే. ఓకే. అక్కడ తిట్లు, ఇంటికి వచ్చినాక మళ్ళీ వండాలి, మళ్ళీ అక్కడ తిట్లు, ఓకే, అవునా కదా? ఏమొస్తుంది? ఓవరాల్ బాధ ఒక్కటే మిగిలిపోతుంది. ఓకే. ఓకే. బాధతో ఏం చేస్తారు? ఏడుస్తారు, ఎవరికి చెప్పకుండా ఏడుస్తారు, ఓకే, బాధ పెరుగుతుంది. ఎవరికి చెప్తలేరు కదా, అమ్మకి చెప్తే ఏమవుతుంది? ఊర్లో ఉంటుంది అమ్మ, పరేషాన్ అవుతుంది, ఆమె బాధపడుతుంది. బాధ పంచుకుంటే బాధ తగ్గుతుంది, కానీ వీళ్ళు పంచుకోరు, అవునా కదా? మళ్ళీ దాని తర్వాత ఇంకోటి చెప్తాను మీకు. ఇవాళ ఎవరో ఇంటికి వచ్చిర్రు, స్వీట్స్ డబ్బా 1 kg ఇచ్చిండు. ఇప్పుడు రావుల్ని మర్చిపోండి, ఓకే? స్వీట్స్ డబ్బా ఇచ్చిండు. ఈ స్వీట్ డబ్బా ఏమి ఇచ్చిండంటే స్వీట్ మైసూర్ పాక్ ఇచ్చిండు. ఓకే. మైసూర్ పాక్ ఇచ్చి వెళ్ళిపోయిండు. మంచిగా దావత్ ఇచ్చిండు, కార్డు ఇచ్చిండు, మళ్ళా బొట్టు పెట్టుకున్నారు, మళ్ళా వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే. ఇప్పుడు మైసూర్ పాక్ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. ఓకే. మైసూర్ పాక్ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు, పిల్లలు తింటలేరు. వాళ్ళ ఆయనకి ఒక 2 పీసులు తిన్నారు, ఖతం. వాళ్ళ మామయ్యకి ఇష్టం, కానీ షుగర్ ఉంది, తింటాడు ఆయన, తినడు. ఇప్పుడు మిగిలిపోయింది, పడేస్తారా? లేడీస్ తింటారు. అరే ఎందుకు పడేసి, ఎందుకు వేస్ట్ చేయాలి, తింటారు. ఓకే. అక్కడ ఏమైంది? మొత్తం కార్బోహైడ్రేట్ పోయిందా? మొత్తం షుగరే. ఏ స్వీట్ తీసుకున్నా కేజీ స్వీట్లో 700 గ్రామ్ షుగరే ఉంటుంది, రిఫైన్డ్ షుగర్, అవునా కాదా? దాంతో ఏమవుతుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇది పెరుగుతుంది, లాంగ్ రన్లో షుగర్ వ్యాధి వస్తుంది. ఓకే. ఇది ఓన్లీ మైసూర్ పాక్ విషయం మాట్లాడతలేను నేను. రసం మిగిలిపోయింది, వాళ్ళే తింటారు. సాంబార్ మిగిలిపోయింది, వాళ్ళే తింటారు. ఫ్రైడ్ రైస్ బయటికి వెళ్ళి పార్సల్ తెప్పించిర్రు, అది వాడు ఎప్పుడు వండేసి పెట్టిండో కూడా తెలియదు, పిల్లోడు తెప్పించిండు, ఇంత తిన్నాడు, మొత్తం వదిలేసిండు, అమ్మ పడేసే అని వెళ్ళిపోయిండు. తింటారు. బజ్జీలు తెచ్చిర్రు, ఎవరు తింటారు, ఎందుకు పడేయాలి? ఇట్లా మొత్తం ఏదైతే జంక్ ఫుడ్లో కూడా ఏది జంక్ ఉంటుంది కదా, ఏదైతే పడేద్దామని అనుకుంటారు కదా, ఇల్లు తింటారు. అవునా కాదా? కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇంకోటి గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు మేడ్స్ ఉంటారు కదా, సర్వెంట్ మేడ్స్, వాళ్ళందరూ ఇంట్లో పని చేస్తారు కదా, మేడ్సే పని చేస్తారు, లేడీసే పని చేస్తారు. ఆ ఇంట్లలో ఏది మిగిలిన వీళ్ళకి ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి సద్దంతం అయితే ఇవ్వరు కదా, అవునా కాదా? బిర్యానీ మిగిలితే బిర్యానీ ఇచ్చేస్తారు, వాళ్ళు అదే తింటారు, మళ్ళీ ఇంట్లో ఇవ్వరు. ఎందుకు? ఇంట్లో తీసుకొని పోతే కూడా పిల్లలకి ఇవ్వరు. అరే నిన్నటిది, హోటల్ది, మళ్ళా వాళ్ళు బీమార్ పడితే ఇది ఎందుకు పడేసేయాలి? ఒక్కడిది మిగులుతుంది కదా. వాళ్ళ కోసం ఫ్రెష్గా ఉండకుండా అలా ఇంటి వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళు తింటారు. దాంతో ఏమవుతుంది? బీపీ వస్తుంది. అంటే మొత్తం జంక్ కానీ ఏది మిగిలిపోయినా కానీ బ్యాడ్ ఏదైతే ఉంది ఇది మొత్తం వీళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ శరీరం మీద బాధలు, తిట్లు, ఫుడ్ ఇవన్నీ తీసుకొని లాంగ్ దాంట్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది, నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాల నొప్పులు వస్తాయా? రావా? వస్తాయి. ఇవన్నిట్లా నిద్ర డిస్టర్బ్ అవుతుందా కాదా? అవుతుంది. ఇట్లా వాళ్ళకు రోగాలు పెరుగుతాయి. ఇది ఉంది. అందుకే వీళ్ళ మోకాలు కూడా డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీతో బరువు పెరుగుతుంది, మోకాలు డ్యామేజ్, నిద్ర రాదు, షుగర్ వ్యాధి, ఆక్సిడేటివ్ స్ట్రెస్, షుగర్ వ్యాధి, మోకాలు నొప్పులు, ఇన్ఫ్లమేషన్, మోకాలు నొప్పులు, షుగర్ వ్యాధి, నరాల నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, ఇవన్నీ ఇట్లా వస్తాయి.
ఓకే. ఓకే. మరి ఏంటి హోమియోపతిలో వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది? ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా, లేదంటే భర్తకి చెప్పాలన్నా, ఇంట్లో అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి చెప్పాలన్నా బాధపడతారేమో అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే ఏదో ఒక టాబ్లెట్ వాడుతూ ఉంటారు. దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్‌లు వస్తా ఉంటాయి. మరి హోమియోపతిలో ఏమున్నాయి సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ సార్? హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వత పరిష్కారం మోకాల నొప్పులకి, నరాల నొప్పులకి, షుగర్ వ్యాధికి ఉంటుంది. ఓకే. అయితే ఏందంటే దానికోసం మీరు ఏదో హోమియోపతి డాక్టర్ని కలవాలి. హ్మ్. హ్మ్. నా దగ్గర హైదరాబాద్ వరకు వచ్చే అవసరం లేదు. ఓకే. మీరు ఎక్కడో భువనేశ్వర్లో ఉన్నారనుకోండి, అక్కడ కూడా హోమియోపతి డాక్టర్ ఉంటారు. యెస్. యెస్. మీరు ఎక్కడో వైజాగ్లో ఉంటే కూడా అక్కడైతే చాలా పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. హ్మ్. హ్మ్. కలవండి. యెస్. హోమియోపతిని అరే హోమియోపతితో మెల్లగా తగ్గుతుందని అనుకోకండి. హ్మ్. హ్మ్. అది మీరు చేయండి, వాళ్ళు మీకు చెప్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా మీకు ఇప్పుడు హోమియోపతి దానికి ఇంకా మీరు ఫస్ట్ టైం పోతున్నారు, మీకు తెలియదు హోమియోపతి ఎట్లా పనిచేస్తుంది. యెస్. 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 ఇప్పుడు నేను కొన్ని మందులు చెప్తా. యా. ఈ మందులతోటి మీకు రిలీఫ్ మాత్రం ఉంటుంది, ఓకే. ఓకే. పూర్తిగా తగ్గదు. హ్మ్. రూపాయిలో ఒక 10 పైసలు ఓకే. తగ్గినట్టు అనిపిస్తుంది. హ్మ్. ఇది ఎందుకు జండు బామ్, ఆ బామ్, ఈ బామ్, టైగర్ బామ్, నక్క బామ్, కుత్తా బామ్ అవన్నీ కాదు. హ్మ్. హ్మ్. ఇది మీరు చేయండి, మీకు ఆ బామ్లది కూడా సైడ్ ఎఫెక్ట్ మీరు అవాయిడ్ చేస్తారు. ఓకే. ఓకే. అంటే ఇన్ని రోజుల నుంచి మనం తీసుకున్న దానివల్ల జరిగిన సైడ్ ఎఫెక్ట్‌లని ముందు పక్కన పెడతది. పక్కకు పెడుతుంది, నొప్పి కూడా తగ్గిస్తుంది. ఓకే. అంటే మనం ఏది నొప్పి గోలి, ఆ గోలి, ఎర్ర గోలి, తెల్ల గోలి అవన్నీ వేసుకోకుండా చేస్తుంది. ఓకే. కిడ్నీలు కూడా ఖరాబ్ కావు. యెస్. యెస్. మోకాల నొప్పులు ఉన్నాయి అనుకోండి, హ్మ్. దీనికి రస్టాక్స్ హ్మ్. హ్మ్. రస్టాక్స్ ఓకే. LM5 ఓకే. ఇది పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమీకి 10 గోళీలు, హ్మ్. హ్మ్. చిన్న చిన్న గోళీలు ఉంటాయి. ఓకే. నెల వేసుకోండి, హ్మ్. 10 రోజులు వేసుకోండి, కొద్దిగా తగ్గుతుంది. ఇది ఎక్కువ రోజులు మీకు పనికి రాదు. ఓకే. ఎట్లా నొప్పి బామ్లు పనికిరావు, ఇది కూడా అట్లా బామ్ కాకుండా బామ్ లాంటిది, కానీ బామ్ కాదు, హ్మ్. కొద్దిగా నొప్పి తగ్గిస్తుంది. దాని Yes. తర్వాత మీకు ఇట్లా అవుతుంది, అరే నొప్పి తగ్గుతుంది కదా. ఫీలింగ్ మనకి. మీ శరీరం ప్రకారం ప్రకృతి ప్రకారం తీసుకుంటే అది మొత్తం మంచిగా అవుతుంది. ఓకే. ఓకే. నరాల నొప్పులు వస్తున్నాయి, హ్మ్. హ్మ్. నరాల నొప్పులు వస్తున్నాయి అంటే ఆర్జెంటమ్ నైట్రికం ఓకే. LM5 హ్మ్. హ్మ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమీకి 10 గోళీలు హ్మ్. హ్మ్. వేసుకోవాలి. ఓకే. నరాల నొప్పులు తగ్గుతాయి. మంటలు వస్తున్నాయి, ఓకే. మంటలు వస్తున్నాయి, మీరు అకోనైట్ LM5 పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమీకి 10 గోళీలు ఇట్లా వేసుకోవాలి. తిమ్మిర్లు వస్తున్నాయి, హ్మ్. తిమ్మిర్లు వస్తున్నాయి, నమ్నెస్, హ్మ్. అప్పుడు పల్సటిల్లా ఓకే. LM5 ఓకే. ఓకే. పొద్దుగాల 10 గోళీలు, పొద్దుమీకి 10 గోళీలు. హ్మ్. హ్మ్. చక్కర్లు వస్తున్నాయి, ఓకే. కళ్ళు తిరిగినట్టు. చక్కర్లు వస్తున్నాయి, హ్మ్. హ్మ్. అప్పుడు కోనియం పొద్దుగాల 10, పొద్దుమీకి 10. ఇవన్నీ LM5ఏ. ఓకే. ఓకే. ఎల్ఎం అంటే? ఇది పవర్ ఓకే. మెడిసిన్ది, హ్మ్. ఇది వేసుకోవాలి. ఇట్లా నొప్పులు, తిమ్మిర్లు, మంటలు, మోకాలు నొప్పులు అన్నిటికీ చెప్పిన. ఓకే. ఇంకా మీకు ఏం కావాలో చెప్పండి. హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే కొద్దిమంది ఏంటంటే డాక్టర్ల దగ్గరికి పోవడానికి ముందుగా సరే మీరు చెప్పారు ఈ కొంచెం రిలీఫ్ ఉంది. దానికి తోడుగా ఏమైనా హోమ్ రెమెడీస్ ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కావచ్చు, నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి కావచ్చు. ఫస్ట్ మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడి ఎట్లాంటి ఎందుకంటే చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీస్ తక్కువ ఖర్చుతో ఇంట్లో మనం మోకాళ్ళ నొప్పులు ఎట్లా తగ్గించుకోవాలో చెప్తా ఉంటారు. దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి హోమ్ రెమెడీస్ మాట్లాడు. మోకాలు నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి లేదు. ఓకే. మోకాలు నొప్పులు ఉన్నాయి, షుగర్ వ్యాధి లేదు. ఏం చేస్తారు వినండి. ఒక గ్లాస్లో పాలు గరం చేసుకోవాలి, దీంట్లో పావు చెంచా పసుపు వేయాలి. ఓకే. దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. ఓ. ఇది రోజు ఎర్లీ మార్నింగ్ తాగండి. ఓకే. దీంతో మీకు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, యాంటీసెప్టిక్ ప్రాపర్టీ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఎనర్జెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి, నొప్పి తగ్గుతుంది. ఎస్. ఎస్. ఓకే. షుగర్ వ్యాధి ఉందనుకోండి, నీళ్ళలో వేసుకోండి, తాగండి, సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆల్మోస్ట్. మళ్ళీ దాని తర్వాత ఆవాల నూనె,
ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిలే కదా, అవును మస్టర్డ్ ఆయిల్. ఆవాల నూనె. దీంట్లో ఎంత తీసుకుంటారు? ఇది ఆల్మోస్ట్ ఒక 30 ml తీసుకోండి. దీంట్లో గరం చేయండి దీన్ని. ఓకే. దీంట్లో ఒక చెంచా పసుపు, కొంచెం మిరియాలు పౌడర్, ఓకే. ఇవి ప్లస్ మీరు దీంట్లో కొంచెం సొంటి పౌడర్ కూడా వేయండి. ఏమవుతుంది పొయ్యి మీద పెడితే ఇవన్నీ మరుగుతాయి. బంద్ చేయండి పొయ్యి, మరగంగానే బంద్ చేయండి. ఓకే. ఇది బాటిల్లో నింపుకొని పెట్టుకోండి చల్లగా అయినాక. మీరు ఏం చేయాలంటే ఇది కొద్దిగా తీసుకొని మంచిగా షేక్ చేసి మీ మోకాల పైన అప్లై చేయండి. ఓకే. ఓకే. మోకాల పైన అప్లై చేయండి. పడుకునేటప్పుడు మీకు రిలీఫ్ ఉంటుంది. ఇది అయిపోయింది మోకాల సమస్య. ఇప్పుడు దీంతో పాటుగా మీరు మోకాల నొప్పికి ఏంటి మెడిసిన్ చెప్పినారు, అది కూడా ఒకసారి చెప్పండి సార్. రస్టాక్స్ అంటే ఇది ఈ హోమ్ రెమెడీ పాటిస్తూ ఆ రస్టాక్ అనేది ఉదయం ఒక 10 గోళీలు, రాత్రి ఒక 10 గోళీలు, LM5. ఓకే. ఓకే. ఈ వీడియో రివైండ్ చేసి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసి చూడండి. ఎస్. ఇప్పుడు వచ్చేసేసి మనం నరాల నొప్పులు ఉన్న వాళ్ళకి ఆ నరాల్లో తిమ్మిర్లు ఉన్న వాళ్ళకి తగ్గాలి అని అంటే హోమ్ రెమెడీ ఏంటి, అదేవిధంగా ఆ మెడిసిన్ ఏంటి, దాని గురించి మాట్లాడదాం సార్. అయితే ఏంటంటే ఇప్పుడు తిమ్మిర్లు మంటలు వస్తున్నాయి. ఏం చేయాలంటే మీరేం చేయాలి నేను చెప్తా. ఇప్పుడు తిమ్మిర్లు మంటలు నరాలు చచ్చుబడిపోయినాయి అంటే ఏం చేయాలి? ఓకే. మీరేం చేయాలంటే ఏంది ఇవి తెలుసా మీకు? మునక్కాయలు. ఓకే. దీన్ని ముక్కలు చేయండి. 4 ముక్కలు చేసుకున్నారా? కుక్కర్లో వేయండి, నీళ్ళు వేయండి, పొయ్యి మీద పెట్టండి, 2 సీటీలు వస్తాయి. ఇది బంద్ చేయండి, తీయండి. ఇది ఒక బౌల్లో తీసుకోండి. ఓకే. చెంచా వేసుకోండి. పప్పు గుత్తితోటి మంచిగా ఇట్లా చేయండి. దాంట్లో ఉన్న కాడీలన్నీ తీసి పడేసేయండి. ఓకే. దీంట్లో కొంచెం మిరియాల బుక్ని, కొంచెం పసుపు, ఓకే, మళ్ళీ దాని తర్వాత కొంచెం ఉప్పు కలుపుకోండి. ఇది ఏంటంటే ఇది మొరింగా సూప్. ఓకే. ఓకే. ఈ మొరింగా సూప్ మీరు తాగండి వారానికి 3 నుంచి 6 సార్లు. ఓకే. మీకు నరాలకు మంచిగా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్లనే నరాలు చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. మళ్ళీ డయాబెటిక్ న్యూరోపతి వాళ్లకు హెల్ప్ చేస్తుంది. ఇది చేయండి. ఇది కాకుండా ఇంకోటి చెప్తా. 2 బుక్కలు అన్నం. ఓకే. 2 బుక్కలు అన్నం అంటే తినేటప్పుడు మళ్ళీ సపరేట్గా తినే అవసరం లేదు మన కోసం. 2 బుక్కలు అన్నం స్టార్టింగ్లో మీరు మునక్కాయల పొడి కూడా ఉంటుంది, అవునా కదా, తయారు చేసుకోండి, వేయండి. ఆవు నెయ్యి వేయండి, ఒకరోజు తినండి, నరాలకు మంచిది. నెక్స్ట్ డే పుట్నాల పొడి 2 బుక్కలు. అన్ని పొడులు ఒకటే రోజు తినే అవసరం లేదు, రోజుకి ఒక పొడి. మెయిన్ ప్రోటీన్ బి కాంప్లెక్స్, విటమిన్స్ వేరేవి కూడా. పుట్నాల పొడి వేయండి, ఆవు నెయ్యి వేయండి, కలపండి, తినండి. నెక్స్ట్ డే కందిపప్పుల పొడి వేయండి, తినండి. నెక్స్ట్ డే కలియమాకుల పొడి వేసుకోండి, తినండి. ఇవన్నిటితోటి నరాలు గట్టిగా అవుతాయి. ఓకే. ఓకే. అట్లా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. అదేవిధంగా ఈ వీడియోలో ఒక మెడిసిన్ ఏంటి అనేది ఒక్కసారి చెప్పారంటే ఆడియన్కి ఈజీగా అర్థమయ్యే విధంగా వీటితో పాటు. ఆర్జెంటమ్ నైట్రికమ్. ఓకే. ఆర్జెంటమ్ నైట్రికమ్ ఓవరాల్ మీకు నరాల ప్రాబ్లం ఉంటే LM5. ఓకే. 10 గోళీలు పొద్దుగాల, 10 గోళీలు పొద్దుమీకి వేసుకోండి, మీకు రిలీఫ్ ఉంటుంది. అవునా కదా? ఇది మొత్తానికి ఎవరైనా సరే ఈ నరాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటే సార్ చెప్పినట్టుగా ఈ హోమ్ రెమెడీస్ పాటిస్తూ అదేవిధంగా ఈ మెడిసిన్ కూడా మీరు వాడి చూడండి. ఇది కొంచెం రిలీఫ్ ఉన్నట్టు ఉంటుంది. ఇది పూర్తి స్థాయి ట్రీట్మెంట్ అయితే కాదు, రిలీఫ్ పొందడం కోసం మాత్రమే. పూర్తిగా మీకు ట్రీట్మెంట్ విధానం కావాలి అని అంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి సార్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.